అంటున్నారా? పచ్చ కామెర్లు వచ్చినాయేమో టెస్ట్ చేయించుకోండి అంట అపోజిషన్ వాళ్ళ మీద ఎగిరెగిరి పడుతున్నాడు మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు. విషయం ఏందంటే కడుపొబ్బరం అంటున్నాడు. అల్లో ఉమా చెప్పమ్మా, ఏంది మందలా? బుద్ధి జ్ఞానం ఉందా? బాగుంది సంబడం. నీకేమున్నాయో నాకెట్టా తెలుసద్ది? ఒరే సరదాకా అంటే అట్ట అలగటావేంది? కూసో. అది ఇప్పుడు చెప్పు, ఏదో లేదంటున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా? టెంపో తగ్గకుండా భలే చెప్పావు. ఎంతకీ ఎవరిని? పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి 500 కోట్లు అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన బంధువు. అంత మాట అన్నాక పేరు చెప్పడానికి మొహమాటం ఎందుకో? పేరు కూడా దండగా చూడడం. ఇంకా నయం, తిట్టడం దండగానే వదిలేయలే. ఆయన మాట్లాడతాడు 100 కోట్లు మంత్రులు అవినీతి చేశారని. ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారా? అయితే ఏందో ఉంది. ఇవాళ పరిశ్రమలకు పూర్తిగా కరెంట్ ఇచ్చి వాళ్ళ సబ్సిడీలన్నీ కూడా కడితే 500 కోట్ల అవినీతి అంట. మ్యాటర్ అర్థమైంది. అస్సలు లేదంటావా? అంత ఉండదంటావా? వీళ్ళు పచ్చ కామర్ల రోగంతో బాధపడతా ఉన్నారు. డాక్టర్ కాడికి దేశపోయి టెస్టులు చేయించావా? ఈర్ష్య, ద్వేషం, కడుపు మంట. కడుపు మంట ఉంటే గ్యాస్ బిడలు వేసుకోవచ్చు, మిగిలిన వాటికి మందు లేదు. ఆ రఘువీరారెడ్డికి మొన్న చెప్పా, ఇవాళ చెప్తున్నా, అడ్రస్ లేని పార్టీకి అధ్యక్షుడు. అట్టా అనుకోబాక, తడాకా చూపిస్తామని తొడగొడుతున్నాడు. 100 సంవత్సరాల చరిత్ర పెట్టుకునే పార్టీని భ్రష్టు పట్టించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. పట్టాకే ఇచ్చారు, కొత్తగా ఇంకేం పట్టిస్తాడు? ఆయన బంధువులు అధికార ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళు తోడు దొంగలు. పొద్దున్నే ఒక ఆయన గుంటూరులో మాట్లాడతారు రఘువీరారెడ్డి, సాయంత్రం హైదరాబాద్ లో ఆయన బంధువు అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతాడు. వాళ్ళ కడుపు మంట ఏమో గాని నీ కడుపు ఉబ్బరం ఉన్నట్టుంది, చూపించుకో. వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని లూటీ చేసి ప్రజలు పక్కన పెడితే ఇవాళ అడ్రస్ లేని నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చేసరికి చేతి వాటం చూపిస్తున్నారని వాళ్ళ డౌటు. గత 10 ఏళ్ళు దోచుకోవడానికి అలవాటు పడి ఇసుకను దోచేసుకున్నారు. తవ్వుకోవడానికి ఏం మిగిలియకుండా మీ నోట్లో మట్టి కొట్టినట్టున్నారు. 1000 కోట్లు కూడా ఇసుక ఆదాయం సంవత్సరానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క ఇసుక మీదే 1000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. మీ ఆదాయంలో ఎన్ని కోట్లు వచ్చినా రాష్ట్రంలో చెప్పండి. ఇసుక నుంచి తైలం తీయడం మీ బోటోళ్ళకి తప్ప అందరికీ చేత కాదు. ఇష్టారాజ్యంగా ఎర్రచందనాన్ని దోచుకున్నారు. ఇవాళ 100 కోట్లు ఎర్రచందనం మీద రాష్ట్రానికి ఆదాయం వస్తా ఉంది. తింటం వాళ్ళకే తెలుసు అనుకుంటున్నారేమో పిచ్చి మాలోకాలు. నీతి నిజాయితీతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మెడలో బోర్డులు వేసుకొని తిరిగితే గాని వాళ్ళకి అర్థం కాదేమో. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ నీచ నికృష్ట ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాయలున్న చెట్టుకే రాళ్ళు అనుకొని వదిలేయి. 1300 కోట్ల పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో 500 కోట్లు అవినీతి చేశామంట. ఇవాళ 2100 కోట్లు పరిశ్రమలకు రాయితీలు వస్తే 500 కోట్లు అవినీతి చేశామంట. అన్నం తిన్నారా? బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అందరికీ అర్థం కావాలని తెలుగులోనే మాట్లాడుతున్నారు. అంటే పరిశ్రమలు రాకూడదనా మీ ఎజెండా? అంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరించాలనా మీ ఎజెండా? పరిశ్రమలు పెడితే జాబులు వస్తే మీకు ఇవాళ తిట్టే కార్యక్రమం ఉండదని మీ కడుపు మంట అర్థం కావట్లేదు. అపోజిషన్ అన్నాక ఆ మాత్రం మంట ఉంటది. నువ్వెందుకు కొడుక్కుంటున్నావు? మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం. అంతే, ఏమన్నా అనుకొని మనల్ని కాదని దులిపేసుకోవడమే. ఈ కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తోడు దొంగల్లాగా
కలిసే గొళ్ళేలు బాగలు కొడుతున్నారా? తోడు దొంగలాగా ఇవాళ మార్నింగ్ కాంగ్రెస్ పార్టీ ఏజెండా రఘువీరారెడ్డి ఏది మాట్లాడతాడో సాయంత్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హైదరాబాద్ లో అది మాట్లాడతాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నేను సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా వింటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా. గొంతులో గరగరన్నట్టుంది. ఇంటికెళ్ళి ఏడు నీళ్లు దాగు. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం, తిప్పికొడతాం.